మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. మాది త్రోవగుంట వేలం కేంద్రము, పొగాకు వేలం కేంద్రం. ఈ త్రోవగుంట పొగాకు వేలం కేంద్రంలో సుమారుగా 2000 మంది రైతులున్నారు. అలాగే 2220 బ్యారన్లు రిజిస్టర్డ్ బ్యారన్లనేవి ఉన్నాయి ఇక్కడ. అలాగే రిజిస్టర్డ్ ఏరియా కూడా రిజిస్టర్డ్ ఏరియా అంటే రైతుకి మనం ఇంత ఏరియా ఈ సంవత్సరం ఇంత ఏరియా వేసుకోవచ్చని ప్రతి బ్యారన్‌కి ఒక 5.5 ఎకరం ఇవ్వటం జరిగింది. అలాగే ఆ రిజిస్టర్డ్ ఏరియా 4800 హెక్టార్లు ఉన్నది. అలాగే పోయిన ఏడాది అత్యధిక రేట్లు లభించడం, అలాగే పంట కూడా అధికంగానే వేశారు. అధికంగా వేసిన పంటకు కూడా మంచి మంచి రేట్లు రావటం జరిగింది. ఈ ఏడాది చాలామంది రైతులు అధిక పంటకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కిందటి ఏడాది వచ్చిన యావరేజ్ ప్రైస్ కానివ్వండి, లేదంటే వాళ్ళు పండించిన పొగాకు కానీ మంచి ధరలు లభించడం, అలాగే మంచి లాభాలు తీసుకున్నారు. సో ఈ ఏడాది రైతులందరూ ఈ ఏడాది కూడా మంచి లాభాలు తీసుకుందామనే ఆశతో ఈ ఏడాది కూడా ఎక్కువ విస్తీర్ణం వేసేటటువంటి అవకాశం ఉంది. కానీ రైతులు ఇది గమనించండి. కర్ణాటకలో మార్కెట్ పోయిన ఏడాదిలంతా అంత స్పీడ్గా అయితే లేదు. కర్ణాటక మార్కెట్ చూసుకొని మీరు ముందుకెళ్ళడం మంచిది. ఈ ఏడాది కొద్దిగా వచ్చే ఏడాది కూడా ఆల్రెడీ ఇండియన్ టొబాకో అసోసియేషన్ వారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు బోర్డు ఎంతవరకు పరిమితి ఇచ్చిందో అంతవరకే మీరు పండించండి. దానికి మించి పండించిన పొగాకు వస్తే మాత్రం దానికి రేట్ల గురించి మమ్మల్ని అడగొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల బ్యానర్లు కూడా పెట్టి ఉంచారు. అది కూడా రైతులు ముఖ్యంగా గమనించండి. ఈ ఏడాది మీకు బోర్డు ఇచ్చిన విస్తీర్ణం వరకే మీరు పండిస్తే వచ్చే ఏడాది మార్కెట్ బాగుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే పురుగు మందులు కూడా ఇష్టానుసారం కొడుతున్నారు. పురుగు మందులు మన దగ్గర అంత ఇబ్బంది లేకపోయినా అక్కడక్కడ కొన్ని చోట్ల పురుగు మందులు ఇష్టానుసారం కొట్టడం వల్ల అక్కడ వేరే దేశాల్లో అక్కడ మనకి వెళ్ళిన కన్సైన్మెంట్ వెనక్కి రావటం అట్లా జరుగుతుంది. అందుకని సిఫారసు చేసిన పురుగు మందులు మాత్రం వాడమని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పోయిన ఏడాది పెనాల్టీ అనేది లేదు. ఎక్స్ట్రా పండించిన పొగాకి పెనాల్టీ అనేది గవర్నమెంట్ తీసుకోవాలా. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా పెనాల్టీ అనేది ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ పడడం వల్ల మీకు అంత లాభం ఉండకపోవచ్చు. అందుకని రైతులు గమనించి ఇది మనం ఇచ్చిన బోర్డు పరిమితి మనకే పండించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో బయట అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక చిన్న ఇది నేను చెప్తాను. బ్రెజిల్లో విపరీతంగా క్రాప్ పండేటట్టు ఉంది. మంచి పంట లభించింది. 650 మిలియన్లు పండేటటువంటి అవకాశం ఉందంట బ్రెజిల్ దేశంలో. అది మన దేశానికి మంచి కాంపిటేటర్. అలాగే జింబాబ్వేలో కూడా పొగాకు బాగా పండింది. అది కూడా మన దేశానికి మంచి కాంపిటేటర్. సో అక్కడ 2 దేశాలు విపరీతంగా అక్కడ కూడా ఈ దీనివల్ల మన దేశానికి ఇబ్బంది పడేటటువంటి ఇబ్బంది ఉన్నది. సో అక్కడ పంట బాగుంది కాబట్టి అక్కడ మన దేశమా వాళ్ళ దేశం పక్కన పెడితే కనుక బ్రెజిల్లో పొగాకు ఫస్ట్ కస్టమర్స్ పోయేది అక్కడికి. అక్కడ లేనప్పుడు మన దగ్గరికి వస్తారు కానీ అక్కడ ఉన్నప్పుడు మన దగ్గరికి రాదు. అది కూడా రైతులు గమనించి మనం ఇచ్చిన కోటా మనకే మనం పండించుకుంటే మనకి శ్రేయస్కరం. అదే మన త్రోవగుంట పరిధిలో సుమారుగా 3,400 హెక్టార్లు ఇప్పుడు దాకా విస్తీర్ణంలో సాగు అవుతున్నది. ఇంకా ముందు కూడా పడవచ్చు. ఎందుకంటే మనది 4,800 వరకు లిమిట్ ఉంది కాబట్టి 3,800 నుంచి సుమారుగా ఇంకొక 1,500 హెక్టార్ల వరకు సాగు అనేది జరగచ్చు ఈ ఏడాది. గమనించాల్సింది ఏంటంటే మనం నాణ్యమైన పొగాకు పండించాలి. పోయిన ఏడాది మనకి విపరీతమైన లో గ్రేడ్స్ వచ్చాయి. లో గ్రేడ్స్ రావటం వల్ల వచ్చినా కానీ పోయిన ఏడాది మార్కెట్ బాగుంది కాబట్టి అన్నీ అమ్మాం. కానీ వచ్చే ఏడాది కనుక లో గ్రేడ్స్ కనుక మార్కెట్ లేకపోతే కనుక రైతులందరూ ఇబ్బంది పడతారు. కనుక రైతులందరూ దగ్గరుండి గమనించాల్సింది ఏంటంటే మనం నాణ్యమైన పొగాకు అంటే నెంబర్ పొగాకు పండించేదానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు ఎరువుల వాడకంలో పొటాష్ అనేది కంపల్సరీగా ఎకరానికి ముక్కాలు బస్తా అన్న వేయాల్సిందే. మనం బోర్డు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును కంపల్సరీగా వాడాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తాను.